సాధారణంగా దైవ దర్శనం చేసుకునే వారికి వారి శరీరంలో సానుకూల శక్తి శోషింపబడుతుంది. దీనికి తోడు గర్భగుడి పూర్తిగా 3 వైపులా జడ్జ్ చేసి ఉంటుంది. దీపం వెలిగించడం, అన్ని శక్తుల ప్రభావం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. వెలిగించిన దీపం వేడి మరియు శక్తిని ప్రసరణ చేస్తుంది. మ్రోగించే గంటల నుంచి వచ్చిన ధ్వనులు మరియు మంత్రోచ్చారణ నుండి వచ్చే ధ్వని శక్తిని ప్రసరణ చేస్తుంది. పువ్వుల నుండి సువాసన, వెలిగించిన కర్పూరం నుంచి రసాయన శక్తి ప్రసరణ అవుతుంది. శరీరం యొక్క శక్తులు, విగ్రహం బయటకు వచ్చే సానుకూల శక్తి ద్వారా అన్ని శక్తుల ప్రభావం ఉంటుంది. ఈ ఉత్తర లేదా దక్షిణ ధ్రువం అయస్కాంత శక్తుల మూలస్థానంలో ఉంచిన రాగి ప్లేట్ మరియు పాత్రలు గ్రహిస్తాయి. అర్పించిన పవిత్ర జలం, అదే తీర్థం. పూజ కోసం ఉపయోగించిన తీర్థంలో యాలకులు, బెంజియోన్, పవిత్ర తులసి అంటే తులసి, లవంగం మొదలైనవి కలుపుతారు. ఈ తీర్థం చాలా శక్తివంతమైంది, ఎందుకంటే